यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. పొద్దున మనం చెప్పుకున్నాం వసువుల యొక్క భార్యలు, వాళ్ళ యొక్క సంతానం మొదలైనటువంటి వారి గురించి. ఆ తర్వాత భూతుడు అని చెప్పబడేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన యొక్క భార్య స్వరూప. ఆవిడికి 1,000,000 మంది రుద్రులు పుట్టారట. వాళ్లలో ఏకాదశ రుద్రుల యొక్క నామాలు చెప్తాను వినవయ్యా అంటూ ఒకరు రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు,
ఉగ్రుడు, ఉషాకపి, అజైకపాదుడు, అహిర్బుర్ధ్యుడు, అలాగే బహురూపుడు, మహత్తు అని చెప్పబడేటువంటి వారు ఏకాదశ రుద్రులు అని చెప్పారు. ఈ భూతుడికి ఇంకొక భార్య ఉన్నదిట. ఆవిడ ఏకాదశ రుద్రులకి కూడాను సహచరులుగా ఉన్నటువంటి ఘోరమైనటువంటి భూత ప్రేత పిశాచాదుల్ని కన్నదిట. అయితే ఆ తర్వాత అంగిరసుడు అని చెప్పబడేటువంటి ఆయనకి స్వధ అనేటువంటి సతీ అనేటువంటి భార్యలు ఇద్దరు ఉన్నారట. ఈ స్వధ అనేటువంటి ఆమెకి పితృగణాలు సంతానంగా పుట్టారట. అలాగే సతీ అనేటువంటి ఆమెకి అథర్వాంగిరసం అనేటువంటి వేదం పుత్ర రూపంలో అవతరించిందట. అలాగే కృషాశ్వుడు అనేటువంటి ఆయనకి అర్చిషు, అలాగే ధిషణ అనేటువంటి వాళ్ళు ఇద్దరు భార్యలుగా ఉన్నారట. వాళ్ళల్లో అర్చిస్సు అని చెప్పబడేటువంటి ఆమెకి ధూమకేతువు అనేటువంటి ఆయన సంతానం అయితే, ధిషణకి వేదశిరుడు, అలాగే దేవలుడు, వయునుడు, మనువు అని చెప్పబడేటువంటి వారు సంతానమయ్యారట. అలాగే తార్క్ష్యుడు అని చెప్పబడేటువంటి కశ్యపుడు కూడా ఒకతను ఉన్నాడు అనుకున్నాం. కశ్యపుడు వేరు, తార్క్ష కశ్యపుడు వేరు. ఆ తార్క్ష కశ్యపుడు అనేటువంటి ఆయనకి వినత, కద్రువ, పతంగి, యామిని అని చెప్పబడేటువంటి 4 భార్యలు ఉన్నారట, పత్నులు. అయితే అందులో పతంగి అనేటువంటి ఆమెకి ఆ తార్క్ష కశ్యపుడి వల్ల పక్షులు సంతానమయ్యారట. అలాగే యామిని అని చెప్పబడేటువంటి ఆమెకి శలభాలు సంతానమయ్యాయట. అలాగే సుపర్ణ అంటే వినత అని చెప్పబడేటువంటి ఆమెకి సాక్షాత్తుగా నారాయణుడికి వాహనమైనటువంటి గరుడాళ్వారు అంటే గరుత్మంతుడు, అలాగే సూర్యుడికి సారథి అయినటువంటి అనూరుడు, ఆయన్ని అరుణుడు అని కూడా అంటూ ఉంటారు. ఈ ఇద్దరిని సంతానంగా కన్నదిట వినత. అలాగే కద్రువ నాగులని కన్నదిట ఆమెడ సంతానంగా. అయితే కృత్తికాది నక్షత్రాలు ఉన్నాయి ఆయన యొక్క సంతానంగా. వాళ్ళందరినీ కూడాను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్షుడు. ఆ చంద్రుడికి ఉన్నటువంటి భార్యలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను తిరస్కరించి ఆ భార్యల్లో రోహిణి అని చెప్పబడేటువంటి ఆవిడ మీద చాలా ప్రీతి పొంది ఉండేవాట ఈయన. మిగిలిన వాళ్ళందరినీ కూడాను పట్టించుకునేవాడు కాదట. అయితే ఈ విషయాన్ని వాళ్ళందరూ కూడా వెళ్ళి తన తండ్రి అయినటువంటి దక్షుడికి చెప్పారట. పాపం చాలా దుఃఖపడుతూ, భర్త మమ్మల్ని ఏలుకోవడం లేదు, రోహిణితోనే ఉంటున్నారు అని. దాంతో తండ్రి గారికి చాలా కోపం వచ్చింది. దక్షుడికి కోపం వచ్చి అల్లుడిని శపించాడు. ఏమని, నువ్వు క్షయరోగ పీడితుడు అయిపోతావు పో అని క్షమించాడు. శపించేటప్పటికీ ఆ చంద్రుడికి అందువల్ల ఏ భార్య వల్ల కూడా అతనికి సంతానం లేకుండా అయిపోయింది. అయితే ఆ తర్వాత చంద్రుడు దక్షుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు కొద్దిగా బతిమాలుకొని. అప్పుడు ఆయన కళలు మాత్రమే పొందగలిగాడు కానీ సంతానం పొందలేకపోయాట. ఈ కళలు కృష్ణపక్షంలో తగ్గుతూ ఉంటాయి, అలాగే శుక్లపక్షంలో పెరిగేలాగా ఆయన మళ్ళీ వరం ఇచ్చట. దానివల్ల ఆ విధమైన స్థితి కలిగింది. అయితే కశ్యప ప్రజాపతి అని ఉన్నారు. ఆయనకి అదితి, దితి, ధనువు, కాష్ట, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అని చెప్పబడేటువంటి 13 మంది భార్యలు ఉన్నారట. అందులో తిమిర అనేటువంటి ఆమెకి యాదోగణాలు పుట్టేట, అంటే జలజంతువులు అనమాట. జలజంతువుల్ని సంతానంగా కన్నది. అలాగే సరమ అనేటువంటి ఆమె శ్వాపదాలని కన్నదిట, అంటే సింహం, వ్యాఘ్రం మొదలైనటువంటి జంతువుల్ని సంతానంగా పొందిందిట. అలాగే సురభి అనేటువంటి ఆమె మహిషాల్ని, గోవుల్ని, 2 గిట్టలు కలిగినటువంటి జంతువుల్ని సంతానంగా పొందిందిట. అలాగే తామ్ర అనేటువంటి ఆమె శ్వేనాలు, గృద్రాలు అంటే ఈ గరుడ పక్షి మొదలైనటువంటివన్నిటిని పొందిందిట. అలాగే ముని అని చెప్పబడేటువంటి ఆమె అప్సరసల్ని కన్నదిట. అలాగే క్రోధవశ అనేటువంటి ఆమె ఉన్నది, ఆవిడ దోమల్ని, సర్పాల్ని మొదలైనటువంటి వాటిని సంతానంగా పొందిందిట.
ఇలా అనేటువంటి ఆమె వృక్షాలని కంటే సురస అనేటువంటి ఆమె రాక్షసుల్ని కన్నదిట. అరిష్ట అనేటువంటి ఆమెకి గంధర్వులు సంతానం అయ్యారట. కాష్ట అనేటువంటి ఆమెకి ఒక గిట్ట కలిగినటువంటి అశ్వాలు మొదలైనటువంటి పశువులు సంతానంగా కలిగాయట. అలాగే ధనువు అనేటువంటి ఆమెకి 61 మంది కుమారులు కలిగారట. వాళ్లలో ఒక 18 పేర్లు చెప్తున్నాను విను అంటూ సుఖమహర్షి చెప్తున్నారు పరీక్షణ్ మహారాజుకి. అందులో ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, అలాగే స్వర్భానుడు, కపిలుడు, అలాగే అరుణుడు, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అలాగే అనుతాపనుడు అనేటువంటి అతను, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, అలాగే విప్రాచిత్తి, దుర్జయుడు అని చెప్పబడేటువంటి వాళ్ళు 61 మందిలో 18 మంది ప్రధానమైనటువంటి వాళ్ళ పేర్లని చెప్పారు. సరే, ఇంకా తర్వాత ఇందులో వీళ్ళల్లో స్వర్భానుడు అని చెప్పబడేటువంటి అతనికి సుప్రభ అనేటువంటి ఒక ఆడపిల్ల సంతానమైంది. ఆమెని నముచి అనేటువంటి అతను వివాహం చేసుకున్నాడు. ఇక వృషపర్వుడు అని చెప్పబడేటువంటి ఒకడు ఉన్నాడు కదా, అతను రాక్షసరాజు అయ్యాడు. అయినటువంటి అతనికి కుమార్తె శర్మిష్ఠ అని. ఆ శర్మిష్ఠ అనేటువంటి ఆమెకి సంతానాన్ని కలిగించాడు యయాతి అని చెప్పబడేటువంటి రాజు. సరే, ఇక 61 మందిలో ఒకడైనటువంటి వైశ్వానరుడు అని చెప్పబడేటువంటి వైశ్వానరుడు అనేటువంటి అతనికి ఉపదానవి, హయగ్రీవ, పులోమ, కాలక అని చెప్పబడేటువంటి 4 ఆడపిల్లలు సంతానంగా కలిగారు. వాళ్ళల్లో ఉపదానవి అనేటువంటి ఆమె హిరణ్యాక్షుడు అతనితో వివాహం ఆడింది. అలాగే శిరస్సు అనేటువంటిది క్రతువు అనేటువంటి అతనితో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బ్రహ్మ పట్టుదల పడితే కశ్యప ప్రజాపతి మరి ఇంకో 2 వివాహం చేసుకున్నాడు. వాళ్ళల్లో పులోమ, కాలక అని చెప్పబడేటువంటి వాళ్ళు. అయితే వీళ్ళకి నివాత కవచులు అనేటువంటి వాళ్ళు ఒక 60,000 మంది సంతానంగా కలిగారు. వీరు పౌలోమ, కాలకేయులు అనేటువంటి నామాలతో ప్రసిద్ధికెక్కారు. చాలా బలం కలిగినటువంటి వారు. వాళ్ళు ఋషుల యజ్ఞాన్ని పాడు చేసేవారు, దేవలోకాలకు వెళ్ళి అన్నీ కూడాను హింసించేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంద్రుడి యొక్క పిలుపు మేర అర్జునుడు వెళ్ళి వీళ్ళందరినీ కూడా నాశనం చేశాడు. దానివల్ల ఇంద్రుడికి బాగా దగ్గరయ్యాడు అర్జునుడు. ఆ తర్వాత విప్రచిత్తు అనేటువంటి ఒకడు ఉన్నాడు. అతనికి సింహిక అనేటువంటి భార్య. అయితే ఈ సింహిక ఇతని వల్ల సుమారు 101 మందిని సంతానంగా కన్నది. ఆ 101 మందిలో పెద్దవాడు రాహు. మన రాహు గురించి చెప్పుకున్నాం సింహికానందనని. అది ఆ సింహకి రాహు మొట్టమొదటి వాడు. మిగిలిన వాళ్ళందరూ కేతువులే. వీళ్ళందరూ సంతానమయ్యారు. ఆ తర్వాత అదితి యొక్క వంశాన్ని గురించి చెప్తున్నాను వినవయ్యా అని పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు సుఖమహర్షి. ఈ అదితి యొక్క వంశం చాలా విస్తారమైనటువంటిది. ఈ అదితి యొక్క వంశంలోనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తన యొక్క అంశతో అవతరించారు. ఈ అదితికి సుమారుగా చాలామంది ఉన్నారు సంతానం. కానీ ఇందులో వివస్వానుడు అంటే సూర్యుడు అనమాట. అలాగే అర్యముడు, పూష, త్వష్ట, సవిత, భగ, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు అనేటువంటి వాళ్ళందరూ జన్మించారు. దేవతలందరూ కూడా వీరికి సంతానం. అందుకనే అదితికి జన్మించిన వారు కనుక ఆదిత్యులు అని పేరు. ఇలా ఉండేటువంటి వీళ్ళు. అలాగే వివస్వానుడు అని చెప్పబడేటువంటి సూర్యుడు ఉన్నాడే, ఇతని యొక్క భార్య సంజ్ఞ అని పేరు కలిగినటువంటిది. ఈ సంజ్ఞ అని పేరు కలిగినటువంటి భార్యకి అతని వల్ల శ్రాద్ధదేవుడు అనేటువంటి ఒక మనువు సంతానమయ్యాడు. అలాగే ఈమె యముడు, యమున అనేటువంటి 2 కూడా సంతానంగా కన్నది. ఆ తర్వాత బడబా రూపంలో
బడబ అంటే ఆడగుర్రం అన్నమాట. ఆడగుర్రం రూపంలో అశ్విని కుమారులను కూడా సంతానంగా కన్నది ఈ సంజ్ఞ. అయితే ఈవిడ సూర్యుడి దగ్గర ఉంటూ సూర్యుడికి పత్ని అయినటువంటి ఈమె సూర్యుడి యొక్క తాపాన్ని భరించలేకపోయింది. భార్య అయినటువంటి ఆమె ఆయన యొక్క వేడిని భరించలేక ఒకరోజు తన యొక్క మాయతోటి తాను సృష్టించిన తన ఛాయని ఒక రూపాన్ని పొందింపచేసి అక్కడ ఛాయని అక్కడ ఉంచేసి తాను వెళ్ళిపోయింది. సంజ్ఞ అక్కడ భరించలేక, ఆయన తాపాన్ని భరించలేక అలా వెళ్ళిపోతే అప్పుడు ఛాయ అనేటువంటి ఆమె ఆవిడలాగానే ఉండడం వల్ల అతను గుర్తించలేకపోయాడు. తన భార్య అనుకొని తాను ఆవిడతోనే జీవిస్తున్నాడు. ఆవిడ వల్ల సంతానం కన్నాడు. ఆమెకి శనిదేవుడు పుట్టాడు, శనైశ్వరుడు. అలాగే సావర్ణి అని చెప్పబడేటువంటి ఒక మనువు ఇద్దరిని కన్నది. తర్వాత తపతి అని చెప్పబడేటువంటి ఒక ఆడపిల్లను కూడా సంతానంగా కన్నది. తపతి అనేటువంటి ఆమె సంవరుణ్ణి పతిగా స్వీకరించింది. అయితే ఇందులో ఈ ఉన్నటువంటి ఛాయ అని చెప్పబడేటువంటి ఆమెని అలా సృష్టించి ఆవిడ వెళ్ళిపోయింది సంజ్ఞ. అయితే ఈయన గుర్తుపెట్టాడా లేదా గుర్తుపట్టాడా లేదా అని కొంతకాలం అయిన తర్వాత ఈ శని వీళ్ళందరూ కూడా ఈ ఛాయకు పుట్టిన తర్వాత వెళ్ళిపోతూ తన కుమారులిద్దరినీ, తన కుమారుడు కుమార్తెని వీళ్ళందరినీ కూడాను ఆవిడకు ఒప్పచెప్పి వెళ్ళింది. ఆవిడ ఛాయకి చక్కగానే పెంచింది. కానీ ఎప్పుడైతే తనకి సంతానం కలిగిన దగ్గర నుంచి వాళ్ళిద్దరినీ కూడాను హింసించడం ప్రారంభించి చాలా హింసించేటప్పటికే యముడు గుర్తుపట్టాడు. యముడు అన్నాడు, నువ్వు సవతి తల్లిలాగా మమ్మల్ని పోషిస్తున్నావు కనుక నువ్వు మా సొంత తల్లివి కాదు అని. అప్పుడు సూర్యదేవుడికి తెలిసింది, ఆహో అయితే నా భార్య ఏమైపోయింది అని. అప్పుడు వెతకడానికి ప్రారంభం చేస్తే అప్పుడు వెళ్ళి ఎక్కడో ఉన్నటువంటి ఓ పెద్ద మైదానాల్లో ఆడగుర్రంగా మారి అక్కడ మేస్తూ కనిపిస్తే అక్కడికి వెళ్ళి తాను కూడా బడబా రూపాన్ని, అంటే బడబా కాదు అశ్వరూపాన్ని పొంది ఆవిడతోటి ఉండి అప్పుడు అశ్విని కుమారులు ఆ రూపంగా ఉన్నప్పుడు పొందినటువంటి సంతానం అయ్యారు వాళ్ళకి. సరే అలా వచ్చారు వీళ్ళు. అయిపోయిన తర్వాత ఇంకొక అర్యముడు అని చెప్పబడేటువంటి ఆయనకి భార్య, అర్యముడి యొక్క భార్యకి జ్ఞానవంతులైనటువంటి అనేక మంది పుత్రులు కలిగారు. వారిలో ఆత్మానుసంధానం చేత ఒక విధానంతో బ్రహ్మ మనుష్య జాతిని సృష్టించాట వాళ్ళ వల్ల. తర్వాత పూషుడు అని చెప్పబడేటువంటి అతను ఉన్నాడు. మనం దక్షయజ్ఞంలో కూడా విన్నాం ఈ పేరు. ఈ పూషుడు అని చెప్పబడేటువంటి అతనికి సంతానం లేదు. దక్షయజ్ఞంలో దంతహీనుడయ్యాడు. అతను పళ్ళు లేనటువంటి వాడు అయ్యాడు. ఎందుకు అంటే అతను ఆ పళ్ళు లేనటువంటి తాను పిండి తినేవాడు. అతను అలా పిష్టాన్ని మాత్రం భక్షిస్తూ ఉండేవాడు. ఆ దక్షుడి యొక్క కోపం చేత, దక్షుడి మీద కోపం చేత ఈ శివుడికి సంబంధించినటువంటి భటులు ఉన్నారే వాళ్ళు అతని పళ్ళు ఊడగొట్టడం జరిగింది కదా అని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత త్వష్ట ప్రజాపతి అనేటువంటి అతను ఉన్నాడు. అతనికి దైత్య కన్య అయినటువంటి రచన అని పేరు కలిగినటువంటి ఆవిడ ద్వారా సంతానం కలిగారు. వాళ్ళలో శనివేశ, విశ్వరూపులు అని చెప్పబడేటువంటి ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ విశ్వరూపుడు ఉన్నాడే చాలా గొప్ప శత్రువులుగా ఉండేటువంటి దేవతలకి శత్రువులైనటువంటి దైత్యులకి మేనల్లుడు. మరి అవును కదా, మరి రచన అనేటువంటి ఆవిడ దైత్యకన్య కదా. ఆ దైత్యకన్య అనేటువంటి ఆవిడ్ని ఈ త్వష్ట అనేటువంటి ప్రజాపతి వివాహం చేసుకోవటం వల్ల ఇతనికి రెండు వైపులా కూడా సంబంధం వచ్చింది విశ్వరూపుడికి. ఎటు తండ్రి పక్షంలోనేమో దేవతల వైపు, తల్లి పక్షంలోనేమో రాక్షసులకి ఇతను బంధువు అయ్యాడు. సరే అయినా కూడా కులగురువు చేత అవమానితులైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కులగురువు అయినటువంటి బృహస్పతి ఎవరైతే ఉన్నారో అతని చేత పరిచ్ఛిక్తులయ్యారయ్యా అన్నాడు. విడవబడ్డారు అన్నాడు. పరీక్షిత్తుకు సందేహం కలిగింది. ఎందుకని విడవబడ్డారు? దేవతలకి కులగురువు కదా ఆయన, తన శిష్యులైనటువంటి దేవతల్ని ఎందుకు వదిలేశాడు ఆయన? అలా వదిలేయడానికి ఏం అపరాధం చేశారు దేవతలు అని అడిగాడు. మరి గురువు వదిలేశాడంటే ఏదో అపరాధం చేస్తే తప్ప వదిలివేయడం ఉండదు కదా.
కనుక ఏదో అపరాధం వాళ్ళు చేసి ఉండాలి, ఏం చేశారన్నాడు. అంటే అప్పుడు సుఖ మహర్షి చెప్తున్నాడు, నాయన ఒకసారి దేవరాజు అంటే ఇంద్రుడు 3 లోకాల్లోనూ, మా త్రిలోకాధిపతి కదా ఆయన, 3 లోకాల ఐశ్వర్యం కలిగినటువంటి వాడు అతను. దానివల్ల గర్వం అనేటువంటిది వస్తుంది. ఆ గర్వంతో తాను ఒకరోజు సభ చేరి ఉండగా అప్సరసలందరూ కూడా గొప్పగా నాట్యం చేస్తున్నారు. ఆ నాట్యాన్ని చూస్తున్నాడు, దాంట్లో ఆనందపరవశుడై ఉన్నాడు. అలా ఉన్నటువంటి సమయంలో అక్కడ మరుత్తులు అని చెప్పబడేటువంటి దేవతలు, సకల దేవతలు, ఋషులు, అగ్ని మొదలై అందరూ కూడా, ఆ దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కూడా అక్కడ సభలో ఉన్నారు. అలా ఉన్న సమయంలో మునిశ్రేష్ఠుడైనటువంటి బృహస్పతి, వీళ్ళకి గురువు అయినటువంటి బృహస్పతి, దేవగురువు కదా, సభలోకి ప్రవేశించాడు. సభలోకి వచ్చినా కూడా ఇంద్రుడు తన గురువు యొక్క రాకని చూసి గుర్తించి కూడా తన యొక్క ఆసనంలోంచి లేచి ఆయన్ని ఆహ్వానించలేదు. మహాపరాధం అది. సరే, ఆసనాన్ని ఇవ్వకపోవడం, ఆయన్ని గౌరవించకపోవడం అనేటువంటిది చేశాడు. దాంతో ఈయన ఆలోచించారు, ఓహో ఐశ్వర్యం చేత గర్వం అనేటువంటిది పెరిగింది తనకి అని. ఆయన శాపం పెట్టగలడు, గురువుగారు కదా, శాపం పెట్టగలరు. కానీ శాపం పెట్టకుండా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి అక్కడ కూర్చోకుండా వెళ్ళిపోయాడు. అది గమనించాడు ఇంద్రుడు. గురువుగారు వచ్చి వెళ్ళిపోతున్నారు అంటే తప్పనిసరిగా నేను లేకపోవటం చేత అది అవమానం అని భావించి వెళ్ళిపోయారు అని తాను భావించుకొని వెంటనే తనని తాను నిందించుకున్నాడు. నిందించుకొని, నేను సాత్విక ప్రవృత్తులు కలిగినటువంటి దేవతలకి రాజుని, నేను మూర్ఖుణ్ణి కాదు, లేదు రజోగుణ తమో గుణాలు కలిగినటువంటి వాళ్ళకి రాజుని కాదు, సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి దేవతలకి రాజునై ఉండి కూడా సామాన్యమైనటువంటి ధనం చేత గర్వితుణ్ణైపోయి నేను అహంకారగ్రస్తున్నయ్యాను అని తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఎప్పుడైనా తన తప్పు తాను తెలుసుకోవడమే ప్రాయశ్చిత్తం. ఎప్పుడైతే తన తప్పు తాను తెలుసుకొని, అరే నేను చాలా తప్పు చేశాను అని క్షమించమని వేడుకుంటే ఆ దోషం పోతుంది. సరే, ఇప్పుడు తన తప్పు తాను తెలుసుకొని తాను అనుకున్నాడు, అసలు ఏ పండితుడైనా ఏ బ్రాహ్మణుడైనా నా దగ్గరకు వచ్చి ధనాన్ని యాచించడానికి రాగలుగుతాడా, నేను ఇంత గర్వంతో ఉంటే అనుకున్నాడు. అందుకని వెళ్ళి గురువుగారిని శరణు వేడాలి అని అనుకున్నాడు. అయితే కొంతమంది అంటూ ఉంటారు కదా అని తానే అనుకుంటున్నాడు. మళ్ళీ కొంతమంది అనుకుంటుంటారు కదా, మహారాజు అయినటువంటి వాడు బ్రాహ్మణులు కనుక వస్తే వాళ్ళని గౌరవించడం కోసం సింహాసనం మీద నుంచి లేవలసినటువంటి అవసరమే లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఉత్కృష్ట ధర్మం యొక్క విలువ తెలియదు అనుకుంటున్నాడు. అనుకొని అజ్ఞానానికి లోబడినటువంటి వారు, చెడ్డ మార్గాల్ని ఉపదేశించేటువంటి వారైనటువంటి మాటల్ని శ్రద్ధతో కనుక విశ్వసిస్తే ఆ మానవులు రాతితో చేసినటువంటి నావలో ప్రయాణం చేసిన వాళ్ళు అవుతారు. అంటే అర్థం ఏంటి? రాతితో చేసినటువంటి నావ గమ్యాన్ని చేర్చదు, కాకపోగా ముంచేస్తుంది. అదిగో దాంతో చేసినటువంటి నౌకలో ఎక్కినటువంటి వాళ్ళు అవుతారు, అధఃపతితులు అవుతారు అని అన్నాడు. ఆ పడవ తాను ముందు మునుగుతుంది, వీళ్ళని ముంచి పారేస్తుంది అన్నమాట. ఇలా ఉపదేశించేటువంటి వారు మొదట తాము నరకంలో పడతారు, అందరినీ కూడా పడేస్తారు అని తలచి, ఏమైనా సరే నేను మాత్రం గురువు యొక్క చరణార విందాలని బట్టి క్షమాపణ కోరుకోకపోతే నాకు ఈ ఇంద్ర పదవే ఉండదు అనుకున్నాడు. వెళ్ళి తప్పనిసరిగా నేను శరణాగతి చేయవలసిందే అని ఇంద్రుడు బృహస్పతి యొక్క ఇంటికి వెళ్ళాడు. అది తెలిసింది బృహస్పతికి. వెంటనే అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. బృహస్పతి, ఇంద్రుడు వస్తున్నాడు నన్ను క్షమాభిక్ష పెట్టడానికి అని తెలిసి ఆయన అదృశ్యం అయిపోయాడు. ఎప్పుడైతే ఈయన అదృశ్యం అయిపోయాడో ఇంకా ఆ రాజ్యం అంతా, దేవరాజ్యం అంతా కూడాను గురువు లేనటువంటిది అయిపోయింది. గురువు వల్లనే వీళ్ళందరూ బ్రతుకుతున్నారు. ఆ గురువు లేనప్పుడు అది అంధకారమే అనే విషయం తెలిసింది దానవులకి. వీళ్ళు బలహీనులు అయ్యారని తెలుసుకొని వాళ్ళు దాడి చేశారు. ఆ దానవులు దాడి చేస్తే విపరీతమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలందరూ కూడా గురువు లేకపోతే వారికి
సలహా ఇచ్చేటువంటి వాడు ఎవరు ఉండడు. దాంతో వీళ్ళందరూ కూడాను నష్టపోయారు అనేక రకాలుగా. చాలా చింత పొందాడు. దేవతల్ని తన్ని తగలేశారు పాపం రాక్షసులందరూ కూడా. ఆ లోకాలన్నీ కూడాను లోకాన్ని అంతటిని ఆక్రమించేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా చింత పొందాడు ఇంద్రుడు. పరిగెట్టుకుంటూ చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకెవరూ లేరు దిక్కు. మరి ఇంద్రుడికి దిక్కు బ్రహ్మ, బ్రహ్మకి దిక్కు నారాయణుడు కనుక ఈ ముందు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారిని శరణు వేడాడు. మహాప్రభో, దేవలోకం అంతా అల్లకల్లలో అయిపోయింది. మా గురువు గారికేమో నేను కోపం కలిగించాను, ఆ గురువు గారేమో అదృశ్యమైపోయారు. మరి ఇక గురువు లేనటువంటిది అంధకారం అయిపోయింది, దేవలోకం రాక్షసులు ఆక్రమించేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో తెలియటం లేదు, మమ్మల్ని నువ్వే రక్షించాలి. గురువుగారి ఇంటికి వెళ్ళాను నేను, కానీ ఆయన అదృశ్యమైపోయాడు, ఏం చేయాలో తెలియటం లేదన్నాడు. అంటే అప్పుడు ఆయన మీరు ఐశ్వర్య మదం చేత మీ వద్దకు వచ్చినటువంటి బ్రహ్మజ్ఞాని సాక్షాత్తుగా ఆయన సభలోకి వస్తే ఆయన మామూలు వాడు కాదు, మీకు గురువు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, బ్రాహ్మణుడు, ఇంకా పైగా మీకు గురువు కూడా. అంటే ఇవన్నీ ఉండి మీకు గురువు అయినటువంటి మహానుభావుడు. అలాంటి వాడిని మీరు అవమానపరిచారు, తగిందేనా అది అని అడిగాడు. చాలా అన్యాయం చేశారు కదా మీరు, అందువల్ల మీకు తప్పనిసరిగా అసురుల యొక్క చేతిలో పరాజయం అనేటువంటిది తప్పదు అన్నాడు. అందుకోసమే మీకు అది కలిగింది. అయితే ముందు ఇంతకు పూర్వం అసురులు కూడా శుక్రాచార్యుడి విషయంలో ఇలా ప్రవర్తించారు. అసురులు కూడా అలా ప్రవర్తించారు, అందువల్లే వాళ్ళు బలహీనలైపోయారు. అది గుర్తు తెచ్చుకొని, అంటే వాళ్ళు మళ్ళీ దాన్ని గుర్తెరిగి మళ్ళీ వెళ్ళి శుక్రాచార్యుడిని శరణాగతి చేశారు. శరణాగతి చేస్తే ఆయన క్షమిస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళు బలశాలుడు అయ్యారు కదా. అలాగే గురువుకి చేసినటువంటి మాన అవమానాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే మనకి సంపదలు కలుగుతాయి, వాటి వల్లనే మనకి ఆపదలు కలుగుతాయి. వాళ్ళకి మానం గౌరవం చేస్తే మనకి సంపద వస్తుంది, వాళ్ళకి అవమానం చేస్తే మనకి నష్టం వస్తుంది అన్నాడు, ఆపదలు వస్తాయి అన్నాడు. అందువల్ల మీరు అలా చేయడం అనేటువంటిది తగిన పని కాదు. సరే, కానీ ఇంకేం చేస్తాం, మీరు చేశారు కనుక మీ ఫలాన్ని అనుభవించి తీరవలసిందే, తప్పదు. అందువల్ల ఇక ఈ ప్రస్తుతానికి వద్దాం. మరి మీకు ఇప్పుడు రాజు లేరు కదా, అంటే గురువు లేడు కదా, మరి గురువు కావాలి. ఆ గురువు అదృశ్యం అయ్యాడు కనుక, గురువు లేకుండా దేవలోకాన్ని ఆక్రమించేస్తారు కనుక ఎవరో ఒకరిని గురువుగా పెట్టుకోవాలి. ఏం చేయాలి ఆలోచన చేశాడు. అప్పుడు ఇక మీరు మహాతపస్వి ఆత్మజ్ఞాని అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని వెళ్ళి మీరు ప్రార్థించండి అన్నాడు. తాత్కాలికంగా గురువుగా రమ్మని. ఆయన కొద్దిగా మళ్ళీ అనుగ్రహించి వచ్చేదాకా ఈయన గురువు ఉంటే కనుక మీరు మళ్ళీ రాక్షసుల్ని జయించడానికి కావాల్సిన శక్తిని పొందవచ్చు వీరి యొక్క సలహాతోటి అన్నాడు. సరే అన్నారు. ఎవరు ఆయన అని అడిగారు. అంటే త్వష్టు తనయుడైనటువంటి విశ్వరూపుడు. ఇందాక విశ్వరూపుడిని గురించి చెప్పుకున్నాం కదా, అటు దేవతలకి ఇటు అసురులకి కూడా బంధువు అయినటువంటి వ్యక్తి కనుక ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు. అతను బ్రాహ్మణుడు, గురు రూపంగా సేవించదగినటువంటి వాడు. అయితే ఒక చిన్న మెలిక ఉంది, అతనికి అసురుల మీద పక్షపాతం కొద్దిగా ఉంటుంది, దాన్ని మాత్రం మీరు గమనించకండి అన్నాడు. ఎందుకంటే అటు ఇటు చెందినవాడు గనక, వాళ్ళు కూడా కావలసిన వాళ్ళే, తల్లి పక్షం వారు గనక వాళ్ళ మీద కొద్దిగా పక్షపాతం చూపిస్తాడు అతను. దాన్ని మాత్రం మీరు పెద్దగా పట్టించుకోకండి, మీకు శుభం అవుతుంది, ఏం పర్వాలేదు, మీరు ఆయన్ని గురువుగా స్వీకరించండి అన్నాడు. సరే, అప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళారు, ఆ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళారు. అతనికి తమకి గురువు కామని ఆయన్ని ప్రార్థించారు. బాబు, మీరు మాకు గురువు అవ్వాలి, మాకు ఇలాంటి అవస్థ ఏర్పడింది కనుక మీరు గురువు అయ్యి మాకు కొద్దిగా ఉపదేశం చేస్తే, మీరు చేసినటువంటి ఉపదేశాలని పట్టుపుచ్చుకొని మేము ఆ రాక్షసుల్ని సంహరించి మా ఇంద్రలోకాన్ని మేము మళ్ళీ సుఖాలతో భోగాలతో అనుభవించగలిగే స్థితి ఉంటుంది అని అన్నారు. సరే అని, అప్పుడు నువ్వు కనుక మాకు సహకరిస్తే నీ పితృదేవతలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిలాష కూడా నెరవేరుతుంది. నీ పితృదేవతలందరూ సహజంగా ఏమని కోరుకుంటారు, దేవలోకానికే గురువు అయ్యాడంటే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగించిన వాడు అవుతావు. తర్వాత పితృ శుశ్రూష పరమధర్మం కనుక
వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగించడమే నీకు ధర్మం అవుతుంది కనుక తప్పనిసరిగా నువ్వు చెయ్యి అన్నాడు. మీకు మా గురువు అయ్యి మమ్మల్ని అనుగ్రహించండి అని విశ్వరూపుణ్ణి ప్రార్థించారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంద్రాది దేవతలు అంటున్నారు, ఆచార్యో బ్రహ్మణో మూర్తి పితామూర్తి ప్రజాపతే భ్రాతా మరుత్పతేర్మూర్తి మూర్తిర్మాతా పతేర్మూర్తి మాతా సాక్షాత్ క్షితే స్తను అని అంటున్నారు. అంటే ఏంటిట, ఇంకా ఆ మాటలు అంటూనే ఇంకా పైగా అంటున్నట్ట, దయయా భగినీ మూర్తి ధర్మస్యాత్ ఆత్మతిథి స్వయం అగ్నేరభ్యాగతో మూర్తి సర్వభూతాని చాత్మన అన్నాడు. ఏంటిట, ఒక తమాషా అయినటువంటి ఒక విధానం చెప్తున్నారు. లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరి యొక్క అంశ అని చెప్తున్నారు. ఎవరెవరు ఏమిటి ఇప్పుడు గురువు గారిని గురించి చెప్పడం కోసం అన్నమాట. మీరు ఫలానా వారి అంశ కదా, మీరు మాకు అనుగ్రహాన్ని చూపించాలి అని వారిని పొగుడుతూనే లోకాన్ని వర్ణిస్తున్నారు. ఆచార్యో బ్రహ్మణో మూర్తి అన్నారు. ముందు ఆచార్యుడు అని చెప్పబడేటువంటి వారు సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపం కదా అన్నారు. అంటే ఇతను ఉపనయనం చేస్తాడు, వేదాన్ని సాంగోపాంగంగా ఉపదేశం చేస్తాడు, లేదా వేదాంతాన్ని ఉపదేశం చేస్తాడు. ఇలా అధ్యయనం చేయించేటువంటి ఆచార్యుడు ఎవరైతే ఉన్నారో అతను సాక్షాత్తు వేదమూర్తి, అతను పరమాత్మ. వేదమూర్తి అంటే ఎవరు? పరమాత్మ. కనుక పరమాత్మ యొక్క మూర్తిగా స్వరూపంగా మనం ఆరాధిస్తామన్నాడు. రెండవది, తండ్రి బ్రహ్మమూర్తి అన్నాడు. తండ్రి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మతో సమానమైనటువంటి వాడు. సోదరుడు ఇంద్రుడి యొక్క అంశ అన్నాడు. తల్లి సాక్షాత్తుగా పృథివీమూర్తి అన్నాడు, భూమి ధరణి అన్నమాట. అలాగే సోదరి దయామూర్తి కదా అన్నాడు, దయయా భగినీ మూర్తి అని అన్నాడు. అలాగే అతిథి స్వయంగా ధర్మమూర్తి కదా అన్నాడు. అభ్యాగతుడు అనేటువంటి వాడు అగ్నిదేవమూర్తి కదా అన్నాడు. అలాగే భూతాలు ఉన్నాయి, ఈ భూతాలన్నీ కూడా సర్వాత్మకుడైనటువంటి నారాయణుడి యొక్క అంశమే కదా అన్నాడు. మరి నువ్వు భగవంతుడి యొక్క మూర్తివి కదా, భగవంతుడు భూతాలన్నిటికీ అనుగ్రహం కలిగించేవాడు కదా, ఈ భూతాలన్నిటి యందు సమమైనటువంటి భావం కలిగినటువంటి వాడు పరమాత్మ అన్నప్పుడు ఆచార్యో బ్రహ్మణో మూర్తి అని సాక్షాత్తు ఆచార్యుడు కూడా పరమాత్మ సంబంధమైనటువంటి పరమాత్మ రూపమే అని చెప్తున్నప్పుడు ఆ పరమాత్మలాగా నువ్వు కూడా మా మీద సమమైనటువంటి భావం కలిగినటువంటి వాడివి కావాలి అన్నాడు. అలా అయ్యి మమ్మల్ని నువ్వు రక్షించాలి అన్నాడు. ఎందుకంటే కొద్దిగా పక్షపాతం రాక్షసుల మీద ఉంటుంది కనుక నువ్వు మమ్మల్ని కూడా నువ్వు సమానంగా తీసుకోవాలి వాళ్ళు. అలా అనుకొని నువ్వు సాక్షాత్ భగవత్ స్వరూపుడిగా మమ్మల్ని రక్షించాలన్నాడు. నువ్వు మాకన్నా చాలా చిన్నవాడివి, అయినప్పటికీ కూడా నువ్వు బ్రాహ్మణుడివి కనుక నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నావు, నువ్వు మా గురువు అయ్యి మమ్మల్ని రక్షించవయ్యా అని అడిగాడు. అప్పుడు విశ్వరూపుడు అన్నాడు కదా, దేవతలారా, విగర్హితం ధర్మశీలై బ్రహ్మవర్చ ఉపవ్యయం అన్నాడు. సహజంగా మీరు వచ్చారు, కానీ పౌరోహిత్యం అనేటువంటిది అతనికి, అంటే ఏ బ్రాహ్మణుడైతే తాను అనేకమైనటువంటి అనుష్ఠానాదులు చేసి, గాయత్రులు చేసి, సంధ్యాది క్రియలు చేసి, వేద అధ్యయనాదులు చేసి సంపాదించుకుంటాడో ఆ పూర్వం తాను సంపాదించుకున్నటువంటి బ్రహ్మ తేజస్సు ఏదైతే ఉందో అది పౌరోహిత్యం వల్ల నాశనమైపోతుంది అని శాస్త్రం చెప్తోంది. కనుక పౌరోహిత్యం చేస్తే తాను సంపాదించుకున్నటువంటి బ్రహ్మ తేజస్సు అంతా నాశనమవుతుందని శాస్త్రం చెప్తోంది. అందువల్ల ఎప్పుడూ కూడాను ధర్మశీలులైనటువంటి వారు పౌరోహిత్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడరయ్యా. అయినా మీరు లోకపాలురు కదా, లోకపాలురైనటువంటి మీరు వచ్చి నన్ను అడిగారు కనుక, దేవతలకి గురువుగా అడుగుతున్నారు కనుక నేను అంగీకరించక తప్పదు అని చెప్పి ఆయన ప్రయత్నపూర్వకంగా వాళ్ళకి గురువు అవ్వడానికి అంగీకరించాడు. సరే, మొత్తం మీద శుక్రాచార్యుడి యొక్క మళ్ళీ వీళ్ళకి యుద్ధం జరిగింది. మరి యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఓడిపోతేనే కదా వచ్చింది ఇవన్నీ.
అప్పుడు గురువు కావాలనే కదా వచ్చింది, మరి విజయం లభించాలి. అయితే ఆ దేవతలకి ఈయన గురువుగా వచ్చాడు, వాళ్ళకి ఇంతకుముందే శుక్రాచార్యుడు గురువుగా ఉన్నాడు, ఆయన దగ్గర సంజీవిని విద్య కూడా ఉంది. ఈ సంజీవిని విద్య ఉండడం వల్ల వాళ్ళు ఎంతమంది చనిపోయినా కూడా ఈయన బతికించేస్తున్నాడు. వాళ్ళకేమో చాలా తేజస్సు ఉన్నది, వీళ్ళకేమో అందరూ చనిపోతున్నారు, బతకడం లేదు. ఇలాంటి గొడవ వచ్చి పడింది. అప్పుడు గురువు గారిగా ఏదో ఒక ఉపాయం చెప్పాలి. అందుకని వీళ్ళు ఏం చేశారు, అక్కడ వాళ్ళకి విపరీతంగా జరుగుతోంది యుద్ధంలో వాళ్ళందరూ పోతున్నారు, మళ్ళీ బతుకుతున్నారు. కానీ ఈ గురువు గారు మాకేం ఉపదేశం చేస్తారని విశ్వరూపుణ్ణి పొంది మళ్ళీ ఆయన్ని ప్రార్థించారు, మమ్మల్ని ఎలా రక్షిస్తావు నువ్వు అని. అప్పుడు విశ్వరూపుడు చాలా కష్టపడి నారాయణ కవచం అనేటువంటి ఒక కవచాన్ని సంపాదించాడు. చాలా కష్టపడి సంపాదించాడు. ఆ విద్యని సంపాదించి అది ఇంద్రుడికి బోధించాడు. నాయనా, దీని యొక్క ఉపాసన ఏదైతే ఉందో అది నువ్వు చేస్తే దైత్య సేనంతటిని నువ్వు జయించగలుగుతావు అన్నాడు. ఈ నారాయణ కవచాన్ని, దీని యొక్క మహాత్మ్యాన్ని కూడా కొద్దిగా వివరించాడు. ఈ నారాయణ కవచాన్ని ఎవరైనా ధరిస్తే ఆ వ్యక్తి ఎవరినైతే చూస్తాడో లేదా ఎక్కడైతే పాదం పెడతాడో, దేన్నైతే స్పృశిస్తాడో అతను వెంటనే తన యొక్క భయం నుంచి విముక్తుడవుతాడు అన్నాడు. ఈ నారాయణ కవచాన్ని ధరించేటువంటి వ్యక్తికి ఏ కాలంలో అయినా సరే రాజులు కానీ, దొంగలు కానీ, గ్రహాలు కానీ, వ్యాధుల వల్ల కానీ ఏ విధమైనటువంటి భయం ఉండదు అన్నాడు. ఓ దేవేంద్ర, నీకు ప్రాచీన కాలంలో జరిగినటువంటి ఒక చిన్న ఇతిహాసాన్ని చెప్తాను విని అని ఈ రూపంగా నారాయణ కవచం యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేసేటువంటి ఒక ఇతిహాసం చెప్తాను వినంటూ ప్రారంభించాడు. ఏమిటి అంటే, అది కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఈ నారాయణ కవచ విద్యని చాలా గొప్పగా శ్రద్ధతోటి ధరించేవాడు. ఒకసారి అలా జీవిస్తూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు మరుభూమిలో ఒకసారి తన ప్రాణత్యాగం చేశాడు. అంటే చనిపోయాడు, సహజంగానే పోయాడు. అయితే ఒకరోజు చాలామంది స్త్రీలతో కలిసి గంధర్వ రాజు అయినటువంటి చిత్రరథుడు అని చెప్పబడేటువంటి అతను విమానంలో వెళుతున్నాడు ఆకాశంలో. ఈ బ్రాహ్మణుడు ఎక్కడైతే దేహత్యాగం చేశాడో ఆ చేసినటువంటి ప్రదేశానికి పైగా తాను వెళుతున్నాడు. అలా వెళుతూ ఉండగా ఆ స్థానం దగ్గరకు వచ్చేటప్పటికే దాన్ని దాటలేకపోయాడు. కాగా ఆ విమానం తల్లకిందులైపోయి కింద పడిపోయారు అందరూ. తనకు అర్థం కాలేదు, ఏమిటి ఇక్కడ ఏమున్నది అని ఆశ్చర్యపోయాడు. ఆ స్థానాన్ని ఉల్లంఘించలేకపోవడంతో, కింద పడటంతో ఏం చేయాలో తెలియక ఆశ్చర్యపోతున్నటువంటి అతన్ని వాలఖిల్యముని అనే ఒక ముని ఉన్నాడు అక్కడ దగ్గరలో. ఆయన చెప్పారట, బాబు నువ్వు కింద పడిపోవడానికి కారణం ఒకటి ఉన్నదన్నాడు. ఏమిటిది? నువ్వు అలా ఆకాశంలో ఈ స్థలాన్ని అధిగమించి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు చిన్న పని చేయాలన్నాడు. అక్కడ కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు చనిపోయి ఉన్నాడు. అతని యొక్క ఆస్తులన్నీ ఇంకా అక్కడే ఉన్నాయి. నువ్వు కనుక వెళ్ళి ఆ బ్రాహ్మణుడి యొక్క ఆస్తులన్నింటినీ కూడాను పూర్వవాహిని అయినటువంటి సరస్వతి నదిలో కనుక కలిపేశావనుకో, అప్పుడు ఇంకా అక్కడేం ఉండదు. కనుక నువ్వు మళ్ళీ గంధర్వ లోకానికి ఆ ప్రదేశానికి మీదుగా వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఎందుకయ్యా అంత స్థితి ఎందుకు కలిగింది, ఎందుకు అతన్ని దాటి వెళ్ళలేకపోయాడు అంటే, నారాయణ కవచ మహిమ వల్ల. నారాయణ కవచాన్ని ధరించినటువంటి మృత శరీరం కూడా అంత గొప్ప శక్తి కలిగినటువంటిది అన్నమాట అని చెప్పాడు. అప్పుడు దీన్ని ధరించినటువంటి వాడు అయ్యాడు ఇంద్రుడు. చాలా అద్భుతంగాను ఆ విశ్వరూపుడి నుంచి పొంది అతను సాక్షాత్తుగా సర్వలోకాలకి పూజ్యుడిగా అయ్యాట. ఆ తర్వాత అతనికి ఉన్నటువంటి సకల విధ భయాలు కూడాను పోగొట్టుకున్నాడు అని చెప్పారు. సరే, శుకుడు అంటున్నాడు కదా, రాజా దేవపురోహితుడయ్యాడు విశ్వరూపుడు. యుద్ధం చేశారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ నారాయణ కవచం వచ్చిందో యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా జయించారు. సుఖంగా నడుస్తోంది స్వర్గం, మళ్ళీ వాళ్ళకి దొరికింది, చక్కగా ఆనందంగా నడుస్తోంది.
వాళ్ళకి గురువు అయి ఉన్నాడు విశ్వరూపుడు. జాగ్రత్తగా వెళుతోంది. వెళ్తూ ఉండగా ఒక రోజున, అంటే ఈ విశ్వరూపుడికి 3 తలలు ఉన్నాయట, 3 శిరస్సులు ఉన్నాయట. ఒకదాని పేరు సోమపీఠము అని పేరిట, ఒక తలకి. ఆ తలతోనే సోమపానం చేసేవాట అతను, సోమరసపానం చేసేవాట. రెండవ తల ఉన్నదిట, దానికి సురాపీఠము అని పేరిట, దాంతో సురాపానం చేసేవాట. మూడవది అన్నాదము అని పేరిట, మూడవ శిరస్సుకి, దాని ద్వారా అన్నాన్ని భుజించేవాట. సరే, ఈ దేవతలు విశ్వరూపుడికి ఇందాక చెప్పుకున్నాం కదా, తండ్రి తరపు బంధువులు, అలాగే ఈ విశ్వరూపుడు అసురులకు కూడా బంధువు అయి ఉన్నాడు. అందువల్ల ఇతనేం చేశాడు, ఈ దేవతలకు గురువు అవడం వల్ల దేవతల యందు వినయాన్ని పొందుతూ యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో దేవతలకి హవిస్సులు అందించేవాడు, వినయపూర్వకంగా, ప్రత్యక్షంగా అందరికీ. కానీ పరోక్షంగా, రహస్యంగా అటు తల్లి తరఫున ఉన్నటువంటి అసురులకు కూడా ఇచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళు కూడా బంధువులే కదా, అందుకోసం అని వాళ్ళ మీద ఉండేటువంటి మమకారం చేత వాళ్ళకు కూడా, మరి దేవతలకు తెలిస్తే ఊరుకోరు కదా, కానీ రహస్యంగా వాళ్ళకు కూడాను హవిస్సులు ఇచ్చేవాట, ఆవిర్భాగాలు. సరే, ఇంద్రుడు కదా, మరి తెలుసుకోకుండా ఉండలేడు. ఆ విశ్వరూపుడి యొక్క ఈ కపటమైనటువంటి పని తెలుసుకున్నాడు, ధర్మాన్ని సహించలేకపోయాడు ఇంద్రుడు. అమ్మో, ఇతను చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అనుకున్నాడు. ఇలాగే కనుక చేసినట్లయితే అసుర శక్తి ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆవిర్భాగాలు అందుకున్నారంటే మంచి శక్తివంతులు అయిపోతారు, తేజోవంతులు అయిపోతారని భయపడిపోయాడు. భయపడిపోయి ఈ విశ్వరూపుడు మరి గురువయ్యాడు, ఇప్పుడు ఏం చేయాలి తన్ని అనుకున్నాడు. ఇంద్రుడు అవడం వల్ల అతనిలో తెగింపు ఒకటి, ఆ తెగింపు వల్ల ఆయన మస్తకాన్ని ఖండించి పారేసేయాలనుకున్నాడు, చంపేసేయాలనుకున్నాడు. వెంటనే వెళ్ళిపోయాడు, కత్తి తీసి అదిగో అతని ఆ విశ్వరూపుడి యొక్క శిరస్సుల్ని తగలగొట్టేశాడు. తెగ్గొట్టేటప్పుడు ఆ సోమపీఠం అనేటువంటి ఒక శిరస్సు ఉన్నది, దాన్ని తెగ్గొట్టేటప్పటికే ఆ తల కింద పడ్డంతోనే కపింజల పక్షి రూపంలో ఎగిరిపోయిందిట. కపింజల పక్షులు అయిపోయాడు, అంటే చాతకం అన్నమాట. కపింజలం అంటే చాతకం. తర్వాత సురాపీఠం అనేటువంటి తల ఉన్నది, దాన్ని తెగ్గొట్టేసేటప్పటికే అది కలవింక పక్షి అయిపోయిందిట, అంటే చటక పక్షి అంటారు దాన్ని, అయిపోయింది. తర్వాత అన్నాదం అనేటువంటి శిరస్సుని ఖండించేసేటప్పటికే అది భూమి మీద పడుతూ ఉండగానే తిత్తిరి పక్షి అయిపోయి ఎగిరిపోయిందిట. సరే, అప్పుడు మరి ఇతను చనిపోయాడు విశ్వరూపుడు. ఇక దేవరాజు ఈ ఇంద్రుడు విశ్వరూపుణ్ణి చంపడం వల్ల ఇతనికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఎందుకు? విశ్వరూపుడు బ్రాహ్మణుడు కదా, దానివల్ల బ్రహ్మహత్యని స్వీకరించాడు. తప్పదు కదా, మరి లోకం మరి అందరూ కూడా నిందిస్తారు, ఈ బ్రహ్మహత్య కలిగినటువంటి వాడు ఇంద్రుడు అని. ఆ ఇంద్రుడు ఇంద్ర పదవికి కూడా తగినటువంటి వాడు కాకుండా అయిపోతాడు. అప్పుడు లోకంలో ఉండేటువంటి 4 వచ్చారట ముందుకి, నీకున్నటువంటి బ్రహ్మహత్యని మేము స్వీకరిస్తాం, నీకు ఆ బ్రహ్మహత్యని పోగొట్టేస్తాం, తద్వారా నువ్వు మళ్ళీ త్రిలోకాధిపతి అయ్యి లోకాలను ఎల్లుకోవాలయ్యా, నేను మరి లేకపోతే రాజ్యం అంతా కూడాను అల్లకల్లోలం అయిపోతుంది అని 4 ఉదారంగా ముందుకు వచ్చారట. ఎవరట వాళ్ళు? భూమి, జలం, వృక్షాలు, స్త్రీలు, ఈ 4 కూడా ముందుకు వచ్చారట. సరే, భూమి వచ్చి ముందుకి ఆ ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాతకంలో 4వ భాగాన్ని స్వీకరించిందిట. దాంట్లో 4వ భాగం నేను స్వీకరిస్తానన్నది. అందుకనే ఆ 4వ భాగ బ్రహ్మహత్యా దోషం వల్ల ఈ భూమి అంతా పవిత్రమైంది కాదు. అందులో అపవిత్రమైనటువంటి భూమి ఉన్నది, దాన్నే మనం ఊసర భూములు అంటాం. ఆ ఊసర భూములు అనేటువంటివి ఆ రూపంగానే వచ్చాయి. ఆ ఊసర భూముల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ యజ్ఞయాగాదులు కానీ అధ్యయనాదులు కానీ ఏ కర్మలు కూడా చేయడానికి అవకాశం లేదు. అది ఒకటి. దాంట్లో చెట్లు కూడా మొలవవు, ఏది వృద్ధి పొందదు. ఆ ఊసర భూములు అనేటువంటివి ఆ విధంగా బ్రహ్మహత్యా దోషాన్ని కలిగి ఉన్నాయి భూమికి, ఆ 4వ వంతు తీసుకోవడం వల్ల.
అయితే తనకున్నటువంటి బ్రహ్మహత్య దోషాన్ని అది తీసుకున్నది గనక ఇంద్రుడు సంతోషించి ఆ భూమికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఏమిటా వరం అంటే, భూమికి పడేటువంటి గుంటలు ఏవైతే ఉంటాయో ఆ గుంటలన్నీ స్వయంగానే పూడుకుపోతాయి అని వరం ఇచ్చాడు. మళ్ళీ ఆ గుంటగా ఉండి ఎవరో పూడ్చవలసింది లేదు, స్వయంగానే గుంటలన్నీ కూడా పూడుకుపోయేటువంటి ఒక వరం ఇచ్చట ఆయన. సరే, భూమి ఆ విధంగా తీసుకున్నది. ఇక రెండవవి వృక్షాలు. ఈ వృక్షాలన్నీ కూడాను దాంట్లో మళ్ళీ 4వ వంతు తీసుకున్నాయి, అంటే 1 వంతు తీసుకున్నాయి. ఆ తీసుకున్నప్పుడు తీసుకున్నటువంటి వృక్షాలకి అది దోషంగా పరిణమించేది ఎలాగా అంటే, ఇక్కడైతే ఊసర భూములు ఉన్నాయి, ఇక్కడ వచ్చేటప్పటికే నిర్యాసం అంటారు. నిర్యాసం అంటే జిగురు అన్నమాట. ఆ చెట్ల నుంచి జిగురు కారుతుంది చూడండి, గమ్ అంటుంటారు మనవాళ్ళు. అది ఆ గమ్ అది దోషపూరితమైంది. గమ్ము వాడేవారు కాదు పూర్వంలో, మైదా అని వాడేవారు ఏది అంటించాలన్నా. గమ్ము జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో ఇతర దేశాల నుంచి మనకు వచ్చిన ఇవన్నీ, కానీ యథార్థంగా మన వైపు ఇంకా ఇతరమైనది వాడకుండా మైదా వాడేవారు. ఈ గమ్ అనేటువంటిది వాడకూడదు. ఇవాళ ప్రతిదానికి గమ్ములే. తినే వస్తువుల్లో కూడా గమ్ము కలుపుతారు, తెలుసా మీకు? తినే గమ్ములు ఉన్నాయి, ఉన్నాయి. మీరు ఇంగు వాడుతున్నారు, ఏమిటనుకుంటున్నారు? అది చెట్టు నుంచి వచ్చేటువంటి నిర్యాసమే అది కూడా. ఇలాగా గమ్ అనేటువంటిది వాడకూడదు. ఇప్పుడు ఒంటి మీద కూడా వాడేస్తున్నారు, స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు కదా, అవన్నీ గమ్ముతోనే కదా ఉంటాయి. గమ్ అనేటువంటిది ఆ విధంగా అనేక రకాలుగా అది వాడకూడదు అని, అది అభక్ష్యం, తినకూడదు కూడా అని చెప్పారు. సరే, ఈ వృక్షాలన్నీ కూడాను ఒక వరం పొందాయి ఇంద్రుడి వల్ల. ఏమిటిటా అవి అంటే, మిమ్మల్ని ఎవరైనా సరే నరికేసినా మళ్ళీ చిగురెత్తగలిగేటువంటి ఒక వరం ఇచ్చేట. అంటే నరికి పారేసినా కూడాను మళ్ళీ మొలకెత్తుతాయి అవి. ఆ విధమైనటువంటి స్థితి కల్పించాడు, చనిపోకుండా అన్నమాట. సరే, ఇంకా స్త్రీలు వచ్చారు. ఆ స్త్రీలు కూడా మళ్ళీ 1 వంతు మేము స్వీకరిస్తాను ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని అన్నారు. ఈ బ్రహ్మహత్యా పాతకం స్త్రీలలో మనం ఆటంకపు దినాలుగా చెప్తూ ఉంటారు. ఋతుకాలంలో వచ్చేటువంటిది ఆ దోషం ఆ బ్రహ్మహత్యా పాతకం వల్ల వచ్చిందే. వారు స్వీకరించారు కనుక ఆ రోజుల్లో రజస్వలైనటువంటి స్త్రీని చూడొద్దు, ముట్టొద్దు అనడానికి కారణాలు అవి. అది బ్రహ్మహత్యా పాతక దోషం కనుక వద్దు అని. ఎలాగైతే చెట్లకు వృక్షాలకు వచ్చేటువంటి ఆ జిగురుని ముట్టకూడదు, తినకూడదు అన్నారో, అలాగే భూమికి వచ్చేటువంటి ఊసర భూములు ఎలాగైతే నిష్ఫలమైపోతాయన్నారో, అలాంటి ఈ స్థితిలో కూడా ఎవరైనా ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారిని తగిలినా, వారు ఇంట్లో అన్ని తగిలినా ఈ బ్రహ్మహత్యా పాతకం అందరికీ కూడా అంటుకుంటుంది. అందుకోసమే ఇళ్లల్లో అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు, దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ పడడానికి కారణాలు అవే. ఎందుకు? మనం చేసేవి తెలియక చేసేటువంటి దోషాలు. సరే, ఈ విధంగా ఒకటి. అయితే మరి స్త్రీలకు కూడా వరం ఇచ్చేట ఇంద్రుడు. ఏ కాలంలో అయినా సరే, గర్భవతులై ఉన్నటువంటి స్థితిలో అయినా సరే భర్త యొక్క సౌఖ్యాన్ని పొందవచ్చు. ఆ సమయంలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అని వరం ఇచ్చాడన్నారు. తర్వాత ఇంకా నీరు ఉన్నది, జలం. ఈ జలాలు ఉన్నాయి, ఆ జలాలు కూడా 1 వంతు తీసుకున్నాయి. ఆ తీసుకోవడం వల్ల వచ్చిన బ్రహ్మహత్యా పాతకం వాటిలో ఎలా ఉన్నది అంటే నురుగు, బుడగల రూపంలో ఉంటుంది. అందుకనే నురుగుతో ఉన్నటువంటి నీరు కానీ లేకపోతే వస్తువులు కానీ తాగకూడదు. పాలు ఉంటాయి, నురుగు ఉంటుంది, మనం తాగకూడదు, భగవంతుడికి నివేదన చేయకూడదు. మరి ఏం చేయాలి? నురుగు తీసేయాలి, నురుగు తొలగించి తీసుకోవాలి. పానీయమైన అంతే, ఏదైనా అంతే. అలా నురుగుతో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో స్వీకరించకూడదు. అలాగే బుడగలతో ఉన్నప్పుడు పనికిరాదు. ఈ విధంగా ఆ జలంలో ఆ బ్రహ్మహత్యా పాతక దోషం అలా ఉన్నది. మరి జలానికి కూడా వరం ఇచ్చాడు ఆయన. ఏమిటి ఆ వరం అంటే, జలం ఏ వస్తువులో అయితే కలుస్తుందో ఆ వస్తువు పెరుగుతుంది, వృద్ధి పొందుతుంది. ఇప్పుడు పాలల్లో నీళ్లు పోసామనుకోండి, పెరిగేది ఏమిటి? పాలు పెరుగుతాయంట. పాలు పెరిగినాయంట.
అలాగా ఏ వస్తువులో మీరు పోయిండి నీళ్ళని ఆ వస్తువు పెరిగేలాగా, వృద్ధి పొందేలాగా వరాన్ని పొంది, అంటే అప్పుడు నీళ్ళకి ఒక గొప్పతనం కదా, అది కీర్తి కదా, అలా ఇచ్చాడనమాట. సరే, అప్పుడు విశ్వరూపుడు అనేటువంటి వాడు చనిపోయాడు. బ్రహ్మహత్యా పాతకం ఇతనికి చుట్టుకుంది. ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని ఈ విధంగా అందరికీ పంచాడు. ఈ విషయం ఈ విశ్వరూపుడి యొక్క తండ్రికి తెలిసింది. ఈ తండ్రి త్వష్ట అని చెప్పబడేటువంటి వాడు. అతనికి చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. తన పిల్లవాడిని ఇంద్రుడు దేవగురువుని చేసి ఇతన్ని చంపేశారనేటువంటి దుఃఖం వచ్చి, ఆ దుఃఖంతో ఇతను ఇంద్రనాశనం కోసం అని ఒక యజ్ఞం చేశాడు. ఇంద్రనాశనం, ఇంద్రశత్రువుని సృష్టించాలని, ఇంద్రుణ్ణి కూడా నశింపజేసేటువంటి శత్రువును సృష్టించాలని ఒక యజ్ఞం చేశాడు. ఓ అద్భుతమైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞంలో ఇంద్రశత్రో వివర్ధస్వ అన్నాడు. ఇంద్రశత్రో వివర్ధస్వ, ఇంద్రశత్రో వివర్ధస్వ అంటూ హవనం చేశాడు. చేస్తే అప్పుడు అంటే అర్థం ఏంటి? ఇంద్రశత్రువా నువ్వు వృద్ధి పొందు అంటూ చేస్తే ఆ యజ్ఞంలో నుంచి చాలా అద్భుతమైనటువంటి దక్షిణాగ్ని అని చెప్పబడేటువంటి దక్షిణాగ్ని నుంచి ప్రళయకాల రూపంలో ఉండేటువంటి రుద్రుళ్లాగా చాలా భయంకరమైనటువంటి అసురుడు ఒకడు పుట్టాడు. దినదినాభివృద్ధి పొందాడు అతను. అతని యొక్క శరీరం నల్లగా ఉంది, పింగళ వర్ణంలో ఉన్నాయి కళ్ళు, పెద్ద పెద్ద చేతులు, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద కాళ్ళు కలిగే విపరీతమైనటువంటి ఆకారంతో ఉన్నాడు అతను. అతని యొక్క త్రిశూలం పట్టుకున్నాడు. త్రిశూలం పెట్టుకొని పెద్దగా అరుస్తూ నాట్యం చేస్తున్నాడు. అతని యొక్క కాలి తొక్కిళ్ళకి భూమంతా కూడాను కదిలిపోతోందట. అంత పెద్ద శరీరం, మహాకాయం అవుతుంది. ఈ త్వష్టకి పుత్రుడు లాంటి వాడయ్యాడు. యజ్ఞం చేసి యజ్ఞంలో నుంచి పొందాడు కనుక సంతానం లాంటి వాడయ్యాడు. ఇతను కూడా బ్రాహ్మణుడు లాంటి వాడే, బ్రాహ్మణ సమానుడయ్యాడు. ఈ అసురుడున్నాడే, ఇతను తపోబలం చేత, అంటే త్వష్ట యొక్క తపోబలం చేత సర్వలోకాల్ని కూడాను ఆవరించాడు. అందువల్ల పరమ దారుణమైనటువంటి ఈ పాపాత్ముడికి వృత్తుడు అని పేరు వచ్చిందట. వృత్తుడు అని, అందుకనే ఇతనికి వృత్తాసురుడు అని పేరు. ఆ వృత్రాసురుడు అని పేరుతో పిలుస్తారు ఇతన్ని. సరే, అప్పుడు ఇంద్రాది దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇంత పెద్ద కాయాన్ని చూసేటప్పటికే కంగారు పడ్డారు. వీడెవడో రాక్షసుడు, వీడు పుట్టాడు, మన అందరం మీద పడతాడని దేవతలందరూ తమ తమ ఆయుధాలు పట్టుకొని అందరూ అతని మీద పడ్డారు. అని అతను పడేటప్పటికే ఒక్కసారి అందరినీ కూడా ఒక తన్నుదన్ని ఆయుధాలన్నీ తీసేసుకున్నాడు. ఇంద్రాది దేవతల ఆయుధాలన్నీ పోయాయి అతని నోట్లోకి ఒక్కసారి. వీళ్ళందరూ ఏం చేయాలో తెలియలేదు. పాపం చాలా ఇబ్బంది పడిపోయారు. పడిపోయినప్పుడు దేవతలందరూ కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. వీళ్ళకి ఇంకెంతకన్నా ఉపాయం ఇంకోటి లేదు, అందుకని వెళ్ళి ప్రార్థించారు. నిరహంకారుడైనటువంటి వాడు, లేదా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆశ్చర్యపడన అవసరం లేనటువంటి, అంటే నిరతిశయమైనటువంటి వాడు, పరమానందం చేత పరిపూర్ణమైనటువంటి వాడు, ఎవ్వరి చేత కూడా జయింప శక్యం కానటువంటి వాడు, ఎవ్వరి యందు రాగం అనేటువంటిది లేనటువంటి వాడు, అలాంటి వాడైనటువంటి నారాయణుని గురించి శరణాగతి చేస్తున్నా అని చెప్తూ ఒక చిన్న మాట అన్నారు వాళ్ళు. నారాయణుణ్ణి విడిచి ఇతరులని శరణు కోరేటువంటి వాడు మహామూర్ఖుడు అన్నాడు. కుక్కతోక పట్టుకొని సముద్రం దాటాలనుకునేటువంటి వాడు అని చెబుతూ ఇలా ఏదో ఒక స్తోత్రం చేశారు వాళ్ళు. చాలా గొప్ప స్తోత్రం చేశారు. ఈ స్తోత్రం అంతా విన్నారు. విన్న తర్వాత వెంటనే వాళ్ళ యొక్క హృదయాల్లోనూ, ఆ తర్వాత పశ్చిమ దిక్కులోనూ పరమాత్మ దర్శనం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన అన్నారు, ఏమయ్యా, ఎందుకు మీరు చేసినటువంటి స్తోత్రానికి తపస్సుకి మేము మెచ్చాను, మీకేం కావాలి అన్నాడు. నన్ను కోరితే ఎలాంటి వాడికైనా ఏ వస్తువు అయినా దుర్లభం కాదు, కనుక మీరు ఏం కావాలన్నా సరే కోరుకోండి, కానీ
నా అనన్య భక్తులైనటువంటి వాళ్ళు కనుక అయినట్లయితే వాళ్ళు ఏ వస్తువు కోరరు నన్ను తప్ప, నేనే కావాలంటారు తప్ప ఇంకేం అక్కర్లేదంటారు అన్నాడు. సరే, గుణాల వల్ల పుట్టినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలనే తత్వంగా ఎరిగేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. విషయమే తత్వం అంటారు, ఇంకో తత్వం ఏం లేదు మనకి, గొప్ప విషయం తత్వం అని తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు. వీడు అతని యొక్క ఆత్మశ్రేయస్సును మాత్రం తెలుసుకోలేరు. అలాంటి విషయాభిలాషులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాడికి ఎవరైనా దాత తాను దానం చేస్తే అతను నిష్ఫలుడైపోతాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవరైతే లౌకికమైనటువంటి విషయాలనే తత్వాలు అనుకుంటూ అవే మనం పొందవలసినవనేటువంటి భావనతో తిరుగుతూ ఉండేటువంటి వాడికి దానం చేసేటువంటి దాత కూడా నిష్ఫలమవుతాడు. కానీ మీరు అలా కాకుండా పరమాత్మని శరణాగతి చెయ్యాలి అని వచ్చారు గనక మీరు కోరినటువంటి కోరికలు నిష్ఫలం కావు అని పరమాత్మ వాళ్ళతో అన్నాడు. భగవంతుని మీద అత్యంతమైనటువంటి ప్రీతి కలిగి భగవంతుని కావాలి అని తాను కోరుకుంటున్నటువంటి వాడు తాను ఉపదేశం చేసేది కూడా ఎప్పుడు నివృత్తి మార్గమే అయి ఉంటుంది. కానీ భగవంతుడి యందు బుద్ధి లేక ఇతర విషయాల్లో తిరిగేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ప్రవృత్తి మార్గాన్నే అందరికీ అందిస్తాడు. కానీ ప్రవృత్తి మార్గాన్ని అందిస్తాడు, నివృత్తి మార్గాన్ని అందించేవాడు భగవద్భక్తుడు, ఒక వైద్యుడు లాంటి వాడు. వైద్యుడు ఎప్పుడు కూడాను రోగికి అపత్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయడు. వాడు అడుగుతాడు, కోరతాడు, నాకు అపత్యం కావాలి, పత్యం నేను చేయలేను అంటాడు. కానీ అతని యొక్క శ్రేయస్సును కోరేటువంటి వైద్యుడు ఎప్పుడు కూడా అతనికి అపత్యాన్ని ఇవ్వడు. కనుక మీరు కోరేటువంటి కోరిక మంచిదైనప్పుడు తప్పనిసరిగా మీకు వరాన్ని ఇస్తానన్నాడు పరమాత్మ. వీళ్ళు అడిగారు, ఇదిగో ఈ రాక్షసుడు వచ్చాడు, ఈ వృత్రాసురుడు ఎవరైతే ఉన్నాడో ఇతని యొక్క బలం చాలా అధికంగా ఉన్నట్టుంది, మా ఉన్నటువంటి ఆయుధాలన్నీ పోయాయి, నా వజ్రాయుధాన్ని కూడా మింగేశాడయ్యా వాడు, నాకు ఆయుధం కూడా లేదు, ఇప్పుడు నేను యుద్ధం ఎలా చేయగలను, అతన్ని ఎలా నాశనం చేయగలను, అతని యొక్క బలం ముందు మా బలం చాలడం లేదు, మేము ఎలా నిలబడాలి యుద్ధంలో, నువ్వు అనుగ్రహించాలన్నాడు. ధర్మపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు బలహీనులై అధర్మపక్షం బాగా బలవంతమైతే లోకం నాశనం అవుతుంది కదా, కనుక మమ్మల్ని నువ్వే అనుగ్రహించాలి అని ప్రార్థించాడు. ఇప్పుడు నారాయణుడు అన్నాడు కదా, సరే మీరు వెళ్ళండి. ఒక మహానుభావుడైనటువంటి ఋషి ఉన్నాడు, ఆయన పేరు దధ్యంచుడు అంటారు, అతన్నే దధీచి అని పిలుస్తారు. ఆ దధ్యంచుడు అనేటువంటి ఒక మహానుభావుడైన ఋషుడు ఉన్నాడయ్యా. అతను తన యొక్క విద్య చేత, వ్రతాల చేత, తపస్సుల చేత చాలా అద్భుతమైనటువంటి శక్తిని పొందాడు. అతని యొక్క శరీరం వీటన్నిటి చేత చాలా దృఢమైపోయి ఉంది. వెంటనే ఇంకా ఆలస్యం చేయకండి, అతని దగ్గరికి వెళ్ళండి, అతని దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది మీరు చెయ్యండి అన్నాడు. ఏం చెప్పాడు రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అదేమిటే ఏమిటంటున్నాం, అప్పుడైపోయింది టైం, ఎట్లా అయిపోయింది మరి? గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ,
గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.